దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని సంఘమ్మ, ప్రియ దేవుని బిడలారా, అందరికీ ఉదయకాలపు శుభములు, దైవ దీవెనలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మెండుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఈనాడు మన జీవితాలలో ఆదరణ లేక అనేక కుటుంబాలు దుఃఖములో, వేదనలో నిండి ఉన్నటువంటి పరిస్థితులు లేకపోలేదు. ప్రియ దేవుని సంగమా, ప్రభువు మనలను ఆదరించువాడు. ఆయన తల్లిగా, తండ్రిగా మన పట్ల కృప చూపేటువంటి వాడు. ఎలాంటి పరిస్థితుల మధ్య ఆయన మనలను ఆదరిస్తాడు అని అంటే, శ్రమ గల వారికి ఆయన ఆదరించువాడుగా ఉన్నాడు. రెండవది, శిక్ష గల వారికి ఆయన ఆదరించువాడుగా ఉన్నాడు. మూడవది, దీనత్వం గల వారికి దేవుడు ఆదరించువాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బలిష్టమైన రెక్కల మాటున మనలను భద్రతనిచ్చి క్షేమంతో నింపుతున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఆదరించువాడు ఆయన అని. శ్రమ కలిగినప్పుడు ఆత్మీయ బలాన్ని మనకిచ్చి ఆదరిస్తాడు. శిక్ష కలిగినప్పుడు ఆనందము మనకు అనుగ్రహించి ఆదరిస్తాడు. దీనత్వం కలిగినప్పుడు విశ్రాంతినిచ్చి ఆయన ఆదరిస్తాడు. గొప్ప ఆయన ఆదరణను మనం పొందుకోవాలి. అలాగూ పొందుకోవాలంటే దేవునితో ఏకమై దేవుని మాటలకు మన హృదయాన్ని లక్ష్యముంచి, మన హృదయాన్ని ఆయనకు సమర్పించి, ఆయన అనుగ్రహించే ఆదరణలో మనము పాలిభాగస్థులమై ఆదరణను పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామమునకు వేవేల కొలది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయము మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి, వాగ్దానం చేసిన మాటను బట్టి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము. మా ఎడల కృప చూపే దేవా, మమ్మును ఆదరించే దేవా, ఈ దినమంతయు మా యొక్క పనిపాటలన్నింటిలో మీ తోడు, మీ సంరక్షణ మాకు దయచేయండి. ప్రయాణాలలో ఉన్న బిడ్డలను మీరు దర్శించి, ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య బిడ్డల కుటుంబములు ఉన్నాయో మీరే ఆదరించండి, బలపరచండి. బిడ్డలను మీ హక్కున చేర్చుకొని మీ సన్నిధి ప్రసన్నత బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. మా ప్రవర్తనలోను, మా మాట తీరులోను ఈ దినమంతయు పరిశుద్ధంగా మేము ప్రారంభించినట్లు మీ కృపా సహాయములు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సకల దీవెనలు సదా మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువు మిమ్మును మెండుగా దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.